ఆటోలో ఇద్దరు కూర్చున్నారు గాయస్, నిండిపోయింది. సగమే కూర్చున్నా గాయస్ నేను. అమ్మా నీళ్ళండు టాప్ పైన కూర్చోవాలి బా. నేను కింద కూర్చుంటాను, మడగాడు పైన. మడగాడి మీద కూర్చుంటాను. క్లీనర్ బాబు క్లీనర్. బండి మీద ఉండాలి అయ్యేలా ఉన్నాయి. రావాలా ఆదోరి. డిమాండ్ రావాలా. 20 రూపాయలు కమాన్. డిమాండ్ గైస్. సాటర్డే రండి, ఎట్లా నాకు ఆఫ్ ఉంటుంది. మంచిగా అన్న వాళ్ళతో పాటు వెళ్తాను నేను కూడా. జనాలు కనిపించలేరు గాయస్, పిలుద్దామంటే. ఆటోలో మన వ్లాగింగ్ ఈరోజు పాన ఎర్రగా అది. చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా నోరు ఎర్రకి పంటే మంచి పెండ్లం వస్తుంది అండ్రి. మా యొక్క మంచిదే మా యొక్కకి ఏం తింటే ఎర్రగా మా బావ ఈరోజు దానవీర శివకర్ణుడు అయినాడు. ఒక్కసారి అడుక్కుంటే నాకు 400 ఇచ్చిండు. 400 ఇచ్చాడు నాకు. మా అన్నకి 3000 ఇచ్చిండు. కల్లాస్. ఇప్పుడు పోయేలోపు ఇంకో 500 ఖర్చు పెడతాం మా బావతో. ఇంకోసారి మా బండి ఎక్కకూడదు. వస్తా మా వెనకాల. డిమాండ్ ఎవరు జనాలే లేరు గాయస్ ఈరోజు. వస్తున్నారు బండి మీద. బండ్లు సర్వీస్కి ఇచ్చినాము, అందుకే ఆటోలో వెళ్తున్నాం. డిమాండ్ గైస్. బార్ అండ్ రెస్టారెంట్ గైస్. గుర్తొస్తుందావా ఏమన్నా? ఇంట్లో కూడా ఖాతా ఓపెన్ చేసినావా? లేదు బా, ఎప్పుడు పోలేదు ఆ హోటల్కి అయితే. డిమాండ్ మీరైతే ఈ వారం నైట్ ఆడేకొద్దాం. మా నువ్వు స్పాన్సర్ చేస్తావు, ఇప్పుడే పోదామ్మా. డిమాండ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడే పోదాం. చూడండి గాయస్, ఎవరైనా క్రికెట్ ఆడాలనుకుంటే బాక్స్ క్రికెట్ కూడా అవైలబుల్ ఉంది మన అదంతో. లేదు, ఫుల్ కోర్టుకి ఒక ప్రైజు, సగం కోర్టుకి ఒక ప్రైజు. ఎప్పుడైనా వచ్చి ఆడాలనుకుంటే గాయస్ ఆడండి. ఇంతకుముందు మేము ఆడాము ఒకరోజు. ఫుల్ పన్ను నవ్వి ఇదైతే మొత్తం బుగ్గలు బాగా పోయినాయి. 3 గంటల వరకు ఆడుతాం కదా. రాత్రి 2:30, 3 వరకు ఆడినాం ఆ రోజు అయితే. కుక్క జాగింగ్ చేస్తుంది గాయస్, చూడండి.
మినీ అపార్ట్మెంట్సా ఏమంటారు వీటిని? అపార్ట్మెంట్స్. అదంతా ఆదోని అవుట్స్కట్లో తిరుగుతున్నాం మేము ఈరోజు ఆటోలో డీమార్ట్కి వెళ్తున్నాం మేము ఈరోజు. ఎందుకు డీమార్ట్ అంటే అంతే కదా అన్న, ఎందుకన్నా ఇప్పుడు చూడండి ఏమైనా కొనుక్కోవాలా నువ్వు డీమార్ట్లో? టైం పాస్. నువ్వేమైనా కొనాలా? ప్రసాదం తినేకి అంటే వాళ్ళు పెట్టిన ఫ్రీ చక్కెర, బెల్లము, కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పులు అనేది తీసుకుని తిన్నా అంటాడు. ఇదిని ఏమైనా కొనాలి? ఇదిని కూడా ఏం కొనేది లేదు. ఏమన్నా సడన్గా తిప్పుతావు కదన్నా, కొద్దిగా ఆటో వాళ్ళు వేసేసేవాళ్ళు మా వాళ్ళని. కార్ అన్న సడన్గా వచ్చాడు, గులాబ్ జాములు కలగలాడినాయి. నిదానం పోండి ఆ బండి మీద, ఏం అట్లా పోతారు? మొన్న బండి ఇంకా 3 నెలలు అవుతుంది, సరిగ్గా నడిచకొస్తలేదు మాకు ఇక్కడ. మన ఆదోన్లో యాదన ఇది ఇక్కడ వచ్చేది విమలా రెసిడెన్సీయా? 3 స్టార్ అది? 3 స్టార్ అనుకుంటా గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగు, ఈ చెట్ల బ్యాక్ సైడ్, అది వచ్చేసి విమలా రెసిడెన్సీ. మన ఆదోన్లో ఉన్న ఏకైక 3 స్టార్ రెసిడెన్సీ హోటల్. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా బలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే అందులో, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది వేరు, ఇందులోకి వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ అయితే ఇప్పించండి. చూడడానికి అయితే బాగా ముచ్చటకుంది. మరి మా లాంటి చిల్లర నాయలకి ఎంట్రీ ఇస్తారో లేదు తెలియదు. మన వాళ్ళు నన్ను ఇంకా ఈ ప్రపంచం యూట్యూబర్గా గుర్తిస్తలేదు, కానీ నా వీడియోలు మాత్రం డిలీట్ చేయమన్నారు. నేను హై స్కూల్ వీడియో పెట్టినా గైస్, టీచర్లు ఫోన్ చేసి పిలిపించి వీడియో డిలీట్ చేయన్నారు. ఊర్లో ఇంకో విషయం మీద ఇంకో వీడియో పెడితే వాళ్ళు పిలిపించి వాళ్ళు కూడా వీడియో డిలీట్ చేయమంటున్నారు. ఏంటి గైస్ ఇలా నేను అందరి వీడియోలు తీసి డిలీట్ చేసుకుంటా పోతే నా ఛానల్ ఎప్పుడు రావాలి? నా ఛానల్ ఎప్పుడు బా ఏమా ఇంకో పానా బా సగం బా అనవసరం తిండి కదా బా, వాడు ఇప్పుడు డీమార్ట్లో అలా చేసాడు. ఏం కాదు బా ఎందుకు అలా చేయడం? ఏమైనా ఉమ్ముతావాడా? ఉమ్ముతా చెప్పలే నా చూపి, నన్ను ఉమ్మేనని చూపి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తానని చెప్పు నువ్వు. ఓకే బా, ఆ ఉమ్ము నీ ఉమ్ము చూపించాలి ఇప్పుడు అందుకే. ఒక రాని ఎందుకు ఆటో డిమార్ట్ రావాలా అన్న? ఈ నుంచి అడిగిపోతాను ఇప్పుడు నెక్స్ట్ ఆడ ప్లేస్ పోతే ఆడిపోతాను. అట్లా కాదు, బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ అంటాను. శ్రీనివాస్ భవన్ బస్ స్టాండ్. మా బావ క్లియర్ పని వస్తాడు. బస్ స్టాండ్ డీమార్ట్కి అయితే వచ్చాం గైస్. కస్టమర్ కుంటాడు ఉన్నాడా, అన్నిగా లోపల పోతున్నాడు. ఏం నీకు అంత ఇబ్బంది? బస్ స్టాండ్ ఆడపై ఎక్కించుకొస్తా వాళ్ళు. అది గైస్, ఇంకా మెడబెట్టి లోపల మనమైతే డీమార్ట్కి వచ్చినాము. అన్నకి కస్టమర్లు ఎక్కించేసి వస్తాను నేను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేసుకోండి. రైడునా బాయ్.
వీళ్ళంతా కష్టపడుతున్నారు. నేను కొద్దిసేపు పాన్ బాగా నమిలి తిని ఊచి లోపల పోతాను. అన్నెసరీగా ఏమంటారన్నా కాంట్రవర్సీ చేయకూడదు మనం.